జై లవకుశ ఈ పేరు చెబితే చాలు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పూనకం వచ్చేస్తుంది. ఈ రోజు సాయంత్రం రిలీజ్ చేసిన టీజర్ దాదాపు నెట్ లో పెద్ద సునామీనే తెప్పిస్తోంది. జై లవకుశ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ 3 పాత్రల్లో అభినయిస్తున్నాడు. ఇంతకాలం వెండితెరపై జూనియర్ ను చాలా అందమైన లుక్ లోనే చూశాం. కానీ తాజాగా విడుదలైన టీజర్ లో ఎన్టీఆర్ నటనా విశ్వరూపం సెకండ్ యాంగిల్ ను చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు బాబీ. నిజానికి చిత్ర బృందం ముందే చెప్పినట్టుగా 3 టీజర్లను 3 పాత్రలను 3 సార్లు రిలీజ్ చేస్తారని తెలిసిందే. ఇందులో భాగంగా నేడు జై అనే పాత్రకు చెందిన టీజర్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. జై టీజర్ ను చూసిన ప్రేక్షకులు భయానికి లోనయ్యారని చెప్పాలి. నవరసాలలోని బీభత్సం, రౌద్రం అనే 2 రసాలను ఈ టీజర్ లో కలగలిపి కట్ చేసి ప్రేక్షకులకు అందించారా అనేలా ఉంది. టీజర్ ను విశ్లేషిస్తే జై క్యారెక్టర్ ను టీజర్ రూపంలో కట్ చేసి ప్రజల్లోకి వదిలాడు దర్శకుడు బాబీ. విశ్వ బాలక అంటూ సాగే దండకం సుమారు రావణుడు పఠించే దండకాన్ని వింటున్నామా అన్నట్టుగా ఉంది. కాకపోతే ఇక్కడ రావణుడి గురించే వివరించే దండకం అనేలా లిరిక్ లో ధ్వనిస్తోంది. జై పాత్రకు ఈ సినిమాలో ఒక డెన్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అందుకేనేమో విశాలమైన హాల్ టీజర్ లో కనిపించింది. దాదాపు రాజ్ దర్బార్ ను పోలిన లక్షణాలు ఉండేలా ఈ హాల్ ను డిజైన్ చేశారు. ఇక ఇదే టీజర్ లో ఒక సింహాసనాన్ని ఏర్పాటు చేసినట్టు, దానిపై ఎంతో హుందాగా జై పాత్రధారి జూనియర్ ఎన్టీఆర్ కూర్చొని ఉన్నట్టు, వికటాట్టహాసంగా నవ్వుతున్నట్టు కనిపించింది. నిజానికి జూనియర్ ను ఈ గెటప్ లో చూసిన ప్రేక్షకులు నోరు వెళ్లబెడుతున్నారు. రౌద్రానికి, బీభత్సానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా జై పాత్ర కనిపిస్తోంది. ఇంకా దీంతో పాటు రావణుడి భారీ విగ్రహం ముందు బ్లాక్ షర్ట్ తో ఉన్న జై పాత్ర స్లో మోషన్ లో వస్తుండగా ఫైటర్ ఒకరు గాల్లోకి లేచిపోతూ ఉన్న దృశ్యం మహా అద్భుతంగా వచ్చింది. మొత్తం 53 సెకండ్ల పాటు నిడివి కలిగిన ఈ టీజర్ రిలీజ్ అయిన వెంటనే నెట్ లో విపరీతంగా వైరల్ అయిపోతోంది. ఈ టీజర్ లో జై పాత్ర ఇలా ఉంటే మిగిలిన పాత్రల్లో లవకుశలు ఎలా కనిపిస్తారో, ఎంత వైవిధ్యభరితంగా కనిపిస్తారోనని ప్రేక్షకులు అంచనాలు వేయడం ప్రారంభించారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.